ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు. ప్రభు యేసు నిన్ను పూజితును, ప్రభు యేసు నిన్ను పూజితును, మనసార నిన్నే కీర్తింతును, మనసార నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. మనం ప్రభువుని స్తుతించి ఆరాధించు నిమిత్తమై బైబిల్ గ్రంథంలో నుంచి 23వ కీర్తన, 23వ కీర్తన, 23వ కీర్తన. ఈ కీర్తనలో 6 చరణాలు ఉంటాయి. ఈ 6 చరణాలు కూడా మనమందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. మీలో చదవచ్చిన వారు నాతో కలిసి ఏకీభవించి భాగాన్ని బిగ్గరగా చదవలసినదిగా ప్రభు నామం పేరిట మీకందరికీ హృదయపూర్వకంగా మనవి చేస్తూ ఉంటూ ఉన్నాను. 23వ కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24 వచనాలు కల చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం, 24వ వచనాన్ని మనమందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనెన్నో. దేవుడి లేఖనాలు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ 2025వ సంవత్సరం 3వ మాసములో చివరి ప్రభు పునరుద్ధాన దినము వరకు మనందరినీ కాచి కాపాడిన ఆ దేవుణ్ణి ఈ ఉదయకాల సమయంలో మనమందరము కలిసి హృదయపూర్వకంగా స్తుతించి ఆరాధన చేయబద్దులమై ఉన్నాం. అయితే మనము ప్రభువుని ఆరాధించక పూర్వము మనం చదువుకున్న ఈ 2వ భాగములో మనకందరికీ బాగా సుపరిచితమైన భాగమే, మనందరికీ బాగా తెలిసిన సందర్భమే ఇది. ఏంటి సందర్భము అనంటే, ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారు ఆయన సమరయ పట్టణానికి వెళ్తున్నప్పుడు సుకారణకు ఊరి దగ్గర యాకోబుదైన బావి దగ్గర ఆయన అలసిన రీతిగా కూర్చున్నాడు. ఆ బావి దగ్గరికి ఇంచుమించు మధ్యాహ్నకాల సమయంలో సమరయ పట్టణములో నుండి సమరయ స్త్రీ ఒకటి ఆ స్థలానికి నీటి కొరకే వచ్చింది. తర్వాత ఆయన ఆమెతో మాట్లాడుతున్న సందర్భములు ఆయన అయిపోయిన తర్వాత ఆయన పలికిన మాట, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనేం చేయాలి? ఆరాధన చేయాలి. కాబట్టి ఇలా ఆరాధించే వారిని ప్రభువు కోరుకుంటున్నాడు. అట్టి ఆరాధన చేసే వారిని
ఆయన ఎంతో సంతోషించేవాడిగా ఉంటూ ఉన్నాడు. అయితే ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, ఆయన్ని ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువుని ఏం చేయాలి? ఆరాధన చేయాలి. అయితే ఈ దినాల్లో మన ఆరాధన ఎలా ఉంది? మనము చేసే ఆరాధన విషయమై దైవ గ్రంథం ఏం సెలవిస్తూ ఉందంటే, మార్కు సువార్త 7వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వచనం. అందుకు ఆయన వారితో ఇలాగూ చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగానున్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్లు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది. యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాల్లో దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అలా ఆరాధించే వారిని తండ్రి ఏం చేస్తున్నాడంట? కోరుకుంటున్నాడు, ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే మన ఆరాధన గురించి రాయబడిన మాట ఏంటంటే, యెషయా ప్రవచించాడు. ఆ మాట ఇక్కడ ఎత్తి రాస్తూ వచ్చారు. ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరుచుచున్నారు కానీ వారి హృదయము ఎక్కడుందంట? నాకు దూరముగా ఉంది. సహజంగా మీరు ఆలోచన చేయండి, మన మనసుకి మన పెదాలకి ఎంత దూరం ఉంటుంది చెప్పండి? 1 కిలోమీటర్ ఉంటుందా? చాలా దగ్గరి సంబంధం ఉంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, వారి హృదయము నాకు ఎక్కడుందంట? దూరముగా ఉంది. అంటే అర్థమేంటి? ఇక్కడికి వచ్చి కూర్చున్నాం, బాగానే ఉంది, ప్రభువుని ఆరాధించాలని ఆశగా వచ్చావు, సంతోషంగా వచ్చాం దేవుని ఇంటికి. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుందో, హృదయము నాకు దూరముగా ఉంది అంటున్నాడు. నేనేమనుకుంటున్నానంటే ఈ అర్థానికి దీనికి, ఇక్కడికి వచ్చి కూర్చున్న మనందరి జీవితాల్లో సహజంగా ఏం చేస్తున్నామంటే, పాలల్లో తోడేశానో లేదో, ఇంటికి తాళం పెట్టానో లేదో, బీరు వాళ్ళ ఆఖరికి తాళం వేశానో లేదో, కాంపౌండ్ వాళ్ళ గేటుకి తాళం వేశానో లేదని ఆలోచన దగ్గర కూర్చున్నావేమో. ఇప్పుడు నీ మనసు ఎక్కడుంది? నీ ఇంటి చుట్టే ఉంది. నీ ఆరాధన ఎలా ఉంది? పెదవులతోటే గనపరుస్తున్నట్టుగానే ఉంది. అయితే ఇక్కడ ఏమన్నాడు అని అంటే, యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనములో చదవండి ఒకసారి ఆ మాట, ఎవరైనా ఒక్కరు చదవగలిగిన వారు. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధింప చాలండి, కాలము వచ్చి ఉన్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. కాబట్టి మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వచనములో యెషయా ప్రవచించాడు. ఏమని? వారు పెదవులతో ఏం చేస్తున్నారంట? చూడండి, ఆ మాట కూడా చూద్దాం. యెషయా గ్రంథం 23వ అధ్యాయం, యెషయా గ్రంథం 23వ అధ్యాయం 23వ అధ్యాయం 19వ వచనమా? యెషయా గ్రంథము కాదు, ఒక్క నిమిషం చెప్తాను. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం. యెషయా గ్రంథం సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటలతో వచ్చుచున్నారు కానీ, చాలండి, పెదవులతో నన్ను ఏం చేస్తున్నారంట? అక్కడ యెషయా రాసిన మాట మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనములోను, అలాగే మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనములో కూడా ఇదే మాట రాయబడి ఉంటుంది. కాబట్టి మన పెదవులతో ఆయన ఏం చేయాలి? గణపరిచే వారిగా ఉండక, ప్రభువు చేసిన మేళ్ళని తలపోసుకుంటూ, ఆయన మనకేమై ఉన్నాడో, మనకేం చేశాడో తలంచుకుంటూ మనం ప్రభువుని హృదయపూర్వకంగా ఆరాధన చేయ బద్దులమై ఉన్నాం. అయితే నేను చదివిన యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనములో, ఆయనను ఆరాధించువారు, యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువుని ఏం చేయాలి? అక్కడ 3 మాటలు ఉన్నాయి. ఒకటి యథార్థత, రెండవది ఆత్మతో, మూడవది
సత్యముతో. వీటి సీక్వెన్స్ని రివర్స్లో తీసుకెళ్దాం. యథార్థత ఉంది, ఆత్మ ఉంది, మూడవది సత్యం ఉంది. వీటి రివర్స్లో చెప్పుకుంటే మొట్టమొదటిగా ఆయన ఆరాధించేవారు ఎలా ఆరాధించాలి? సత్యముతో ఆరాధించాలి. ఏంటి సత్యము? సత్యముతో ఆరాధించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏంటి సత్యము? యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. చదువయ్యా. నేనే సత్యమును, నేనే జీవమును. చాలండి. ఆయన చెప్తున్నాడు, నేనే సత్యమును, జీవమును, మార్గమునై ఉన్నాను. కాబట్టి సత్యవంతుడైన దేవుని మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఆరాధన చేస్తున్నాం. కాబట్టి ఆయన వాక్యానుసారంగా మనం ఆయన ఆరాధన చేయాలి. అందుకే యోహాను సువార్త 1వ వచనములో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అంటూ 14వ వచనానికి వస్తే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య. కాబట్టి ఆయన ఆరాధించేవారు మొట్టమొదటిగా సత్యముతో ఏం చేయాలి? ఆరాధన చేయాలి. సత్యం అంటే యేసుప్రభువు వారే చెప్పాను నేను. సత్యముతో ఏం చేయమంటున్నాడు? ఆయన మనల్ని ఆరాధన చేయనంటున్నాడు. ఏంటి సత్యముతో అంటే? యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే. కాబట్టి ఆయన ఆరాధించేవారు ఎలా ఆరాధించాలంటే పెదవులతో ఆయన గణపరిచేవారిగా ఉండకూడదు, కానీ సత్యముతో అంటే వాక్యానుసారంగా మనం ఆయన ఆరాధన చేయాలి. వాక్యం మనం ఏమింటున్నామో, మన గత జీవితాన్ని మనకి దేవుని వాక్యం ఏమి తెలియపరుస్తుందో, ఎలాంటి బ్రతుకు నుంచి ఎలాంటి జీవితాన్ని మనకి ఇచ్చాడో ప్రభువారు, ఆ వాక్యానుసారమైన ఆరాధన మనం ఏం చేయాలి? కలిగిన వారిమిగా ఉండాలి. అట్టి ఆరాధన మనం చేయాలి. రెండవదిగా ఆత్మపూర్ణులమై చేయాలి. మూడవదిగా ఆరాధన ఎలాంటిదిగా ఉండాలి? యథార్థమైన ఆరాధనగా ఉండాలి. కాబట్టి ఉదయకాల సమయంలో మనం గుర్తించుకోవాల్సిన ఏంటంటే, ఆయన్ని ఆరాధించిన స్థలానికి వచ్చాం, శాలేములోకి. శాలేములో ఆరాధించే మన జీవితాల్లో సత్యముతో ప్రభువుని ఏం చేయాలి? ఆరాధన చేయాలి. రెండవదిగా ఆత్మపూర్ణులమై ప్రభువుని ఆరాధన చేయాలి. ఆ ఆరాధన ఎలాంటిదిగా ఉండాలి? యథార్థమైన ఆరాధనగా ఉండాలి. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభువుని ఆరాధించే మన జీవితాల్లో సత్యముతో ప్రభువుని ఏం చేయాలి? ఆరాధన చేయబద్దులమై ఉన్నాం. అయితే 103వ కీర్తన 1వ చరణంలో దావీదు మహారాజు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అంటున్నాడు. కాబట్టి దేవుడు చేసిన ఉపకారాలు ఎన్నో ఉన్నాయి. నా ప్రాణమా యెహోవాను ఏం చేయి? సన్నుతించు అంటున్నాడు. అయితే ఈ ఉదయకాల సమయంలో ప్రాముఖ్యంగా మనం ప్రభుని వెళ్ళక పూర్వం ఎందుకు మనం ఆయన ఆరాధించాలో ఒక మాట మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం. 5వ వచనం 6వ వచనం చదవండి. అప్పుడు లేవీయులైన యెహోషువ, షబాయా, షపన్యా అనువారి నిలువబడి, సరే చూడండి. అప్పుడు లేవీయులైన యేషువ, కద్మియేలు, బాని, అషబ్నేయ, షెరేబ్యా, హోదియా, షబన్యా, పెతహాయా అనువారు నిలువబడి, నిరంతరము మీకు దేవుడయ్యున్న యెహోవాను స్తుతించుడని చెప్పి. కాబట్టి ఎందుకు ఆయన ఆరాధించాలనంటే, ఆయన మనకు నిరంతరం ఏమై ఉన్నాడంట? దేవుడై ఉన్న దేవుణ్ణి మనం ఏం చేయాలి? స్తుతి చెల్లించాలి, ఆరాధన అని చెప్తూ అక్కడ ఒక మాట వాడాడు. సకలాశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునగాక. ఎందుకు? నీవే అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండునది అంతటిని సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటన్నిటినీ కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము. కాబట్టి ఆకాశ సైన్యమంతా ఆయనకే నమస్కారం చేస్తున్న ఆయన్ని ఆరాధన. ఎందుకంట నీవు మా సృష్టికర్తవు, మమ్మల్ని సృష్టించిన సృష్టికర్తవే కాదు, నిరంతరం మాకు నీవేమై ఉన్నావు?
దేవుడు అయ్యున్నావు, మమ్మల్ని కాపాడుచు భద్రము చేస్తున్న దేవుడు కాబట్టి అవన్నీ ఆయనకి ఏం చేస్తున్నాయి అంటే ఆరాధన చేస్తూ వచ్చాయి. కాబట్టి ఆకాశము అందున్న సమస్తము, భూమి అందున్న సమస్తము, సముద్రములు అందున్న సమస్తము కూడా తమ సృష్టికర్తనవి ఆరాధన చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే నిరంతరం మమ్మల్ని ఏం చేస్తూ ఉన్నావు, కాపాడుచున్న దేవుడు అంటూ ఉన్నాయి. అలాగే మనం ఆయన ఆరాధించాలనంటే 100వ కీర్తన 3వ చరణములో యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము, ఆయన ప్రజలమై మనము ఉంటూ ఉన్నాం. కాబట్టి మన సృష్టికర్త అయిన ఈ 2025 సంవత్సరం జనవరి మాసం మొదటి దినం మొదటి గడియ ఆరంభము నుంచి 3వ మాసం చివరి ప్రభు పునరుద్ధాన దినం వరకు మనకి 3 మాసాల్లో ఎదురయ్యే ప్రతి కష్టము, ప్రతి బాధ, ప్రతి శోధన, ప్రతి ఇబ్బంది, ప్రతి అపాయం నుంచి కాపాడి నేటి వరకు సజీవుడిగా ఉంచిన ఆ సజీవుడైన దేవుని మనం ఆరాధన చేయాలి. ప్రభా, ఈ 3 మాసాలను కాపాడావు, ఈ చివరి ప్రభు పునరుద్ధాన దినము వరకు కూడా నా కంఠంలో నీ ఊపిరిని ఉంచావు. ఈ 3 మాసాల్లో ఎన్నో పర్యాయాలు కృంగిపోయిన దినాలున్నాయి, ఎన్నో పర్యాయాలు నేను నలిగిపోయిన దినాలున్నాయి, ఎన్నో పర్యాయాలు ఆపదలోకి వెళ్ళిన సందర్భాలున్నాయి, ఎన్నో పర్యాయాలు దుఃఖముతో కూర్చున్న దినాలున్నాయి. అయినా నన్ను ఏం చేశావు, ఆదరించావు, ధైర్యపరిచావు, ఓదార్చావు, నేనున్నానన్న ధైర్యము నీవు నాకు అనుగ్రహించావయ్యా. నేటి వరకు కాపాడావు నన్ను. ఈ 3 మాసాలు నాతో ఆరంభించి ఎంతోమంది లోకయాత్ర ముగించారు. నేను ఇంకా సజీవురాలుగా ఉన్నానంటే అది నా శక్తి, నా బలము కాదు, కానీ కేవలం నీ కృపను బట్టి నేను ఇంకా సజీవుల లెక్కలో ఉన్నానని ప్రభువును స్తుతించి ఆరాధన చేయాలి. అయితే అది మొట్టమొదటి సంగతి. మనం ప్రభువుని ఆరాధించకపోవడం. 23వ కీర్తన దయచేసి మొదటి చరణం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. ఆలోచన చేయండి, ఈ కీర్తన ఎవరి కీర్తన? ఇది దావీదు రాసిన, లేక దావీదు మహారాజు గారు రాసిన కీర్తన. ఈ కీర్తన క్రైస్తవ లోకములో తెలియని వారంటూ ఎవరు ఉండకపోవచ్చేమో. ఈ కీర్తన అందరికీ సుపరిచితమైన కీర్తన. అయితే ఈ కీర్తన దావీదు మహారాజు గారు ఎప్పుడు రచించాడు? ఆయన గొర్రెలు కాస్తున్నప్పుడు రచించాడా? రాజుగా అభిషేకం పొందినాక రచించాడా? లేక సింహాసనం మీద కూర్చున్న తర్వాత దీన్ని రాశాడా? ఎప్పుడు ఈ కీర్తన రాశాడు? గొర్రెలు కాసేటప్పుడు. ఇంకా చెప్పాలి, శాలేమోడు చాలా గొప్పవాళ్ళు కదా మీరు. శత్రువుని తప్పించుకున్నప్పుడు. ఇంకా సరే, ఆయన సింహాసనం మీద కూర్చున్న తర్వాత తన అనుభవాలన్నీ ఆలోచన చేస్తూ రచించిన కీర్తన ఈ కీర్తన. ఏమంటున్నాడు ఇక్కడ ఈయన? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదంటున్నాడు. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ఆలోచన లేక చిన్న ప్రశ్న ఏంటంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదంటున్నాడు. మరి దేవుడు ఈయనకి కాపరైతే ఈయనెవరు? త్వరగా చెప్పాలి. దేవుడు ఈయనకి కాపరైతే ఈయనెవరు? వెరీ గుడ్. ఎవరు? గొర్రె. ఈయన దేవుడు కాపరిగా కలిగి ఈయన తను గొర్రెగా మలుచుకొని ఆ దేవుడే ఈ గొర్రెకు కాపరైతే ఏలేమి ఉండదు అంటున్నాడు. ఎందుకనంటే తనొకప్పుడు గొర్రెల కాపరి, తను గొర్రెలు కాసేవాడు, అరణ్యములో గొర్రెలను జాగ్రత్తగా చూసుకునేవాడు. తన యొక్క తండ్రి మందను కాస్తున్నప్పుడు అరణ్యములో ఆ మంద మీదకి, ఆ చిన్న మంద మీదకి తోడేలు వచ్చింది, సింహం వచ్చింది. అయినా దావీదు ఆ గొర్రెల మందను వాటికి అప్పగించకుండా, తన ప్రాణమును సైతం లెక్క చేయకుండా ఆ మంద కోసమై, ఆ మంద క్షేమము కోసమై తన ప్రాణం పెట్టడం కూడా ఆయన ఇష్టపడుతూ వచ్చాడు. ఆ మందకి ఏ ఆపద రానివ్వలేదు, ఒక్క గొర్రెకు కూడా నష్టము వాటిల్లవనివ్వలేదు. మరి ఆయనే అంతగా చేస్తే ఒక మానవుడిగా, సామాన్యుడిగా తన మంద విషయమై అంత జాగ్రత్త కలిగి ఉంటే, తన సృష్టికర్త తనకు కాపరిగా ఉంటే ఇంకెంత గొప్ప కార్యాలు చేయగలడన్న ఆలోచనతోటి తన్ను తాను గొర్రెగా మలుచుకొని ఆ దేవుణ్ణి కాపరిగా ఊహించుకొని రాసిన కీర్తన ఈ కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదంటున్నాడు. అయితే ఈ కాపరి ఎలాంటి వాడో 4 మాటలు చూద్దాం త్వరగా. రండి చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయము. దయచేసి చదవండి. 10వ అధ్యాయము 14వ 14వ వచనం. నేను గొర్రెలకు మంచి
కాపరి కాపరే కాపరంట, మంచి కాపరి. దావీదు ఏ దేవుణ్ణి కాపరిగా కలిగి ఉన్నాడు? ఆ కాపరి ఎవరంట? మంచి కాపరి. ఈ మంచి కాపరి తన మంది విషయమై ఎంతో శ్రద్ధను వహిస్తాడు. తన మందకు ఏది అవసరమో ఎరిగిన వాడు మంచి కాపరి. కాబట్టి ఆ కాపరి ఎవరంట? మంచి కాపరి. రెండోదిగా చూద్దాం రండి, ఎలాంటి వాడు ఆ కాపరి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. 15వ వచనం. ఏలయనగా దేవుని చిత్తము స్వతంత్రులయుండియు వినియోగపరచక ఉండుడి, ప్రేమించుడి. క్షమించమ్మా. 2వ అధ్యాయం 25వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. గొర్రెల వలె దారి తప్పి పోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడనైన ఆయన వైపు. రెండవది ఏ కాపరి అంటే? ఈ కాపరి ఆత్మల కాపరి. మొట్టమొదటిగా మంచి కాపరి, రెండవదిగా ఆత్మల కాపరి. మూడవదిగా చూడండి, అక్కడే ఉంటుంది 5వ అధ్యాయం. 5వ అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. 4వ వచనం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు. మూడవది ఏ కాపరి? కాపరి ప్రధాన కాపరి. 4వదిగా చూద్దాం ఈ కాపరి ఎలాంటి వాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం. అమ్మా, గొర్రెల గొప్ప కాపరి అయినా చాలండి. ఏ కాపరి? కాపరి గొప్ప కాపరి. ఈ గొప్ప కాపరిని దావీదు కాపరిగా కలిగి ఉన్నాడు. అయితే దావీదు 23వ కీర్తన రాస్తూ మాట వాడాడు. 4వ చరణం. 23వ కీర్తన 4వ చరణం. 23వ కీర్తన చదువునా. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను. కాబట్టి ఇక్కడ ఒక పదం వాడాడు, గాఢాంధకారపు లోయ. ఏ లోయ అంటే? ఈ లోయ గాఢాంధకారపు లోయ. బైబిల్లో చాలా లోయలు ఉన్నాయి, చాలా లోయలు ఉన్నాయి. నేను ఒక 5 లోయలు మీకు చూపిస్తాను, వివరించను. ఊరికి మనం చదువుకుంటూ వెళ్దాం. ఆ లోయలు ఏంటి మీకు అర్థమవుతాయి. బైబిల్లో చాలా లోయలు ఉన్నాయి, వాటిలో 5-6 లోయలు మీకు చూపిస్తాను. వాటిని వివరించను, చదువుకుంటూ వెళ్దాం మనం. రండి చూద్దాం. ఆదికాండం 37వ అధ్యాయం. ఆదికాండం 37వ అధ్యాయం 14వ వచనం. 14వ వచనం. అప్పుడు అతడు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి. ఏ లోయ అంటది? హెబ్రోను లోయ. అది మొట్టమొదటి లోయ. హెబ్రోను సహవాసానికి సాదృశ్యం. సరే, హెబ్రోను లోయ. 2వ లోయ చూద్దాం రండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 26వ వచనం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం. వారిని రాళ్లతో కొట్టిన తరువాత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి, అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మల్లు కొనెను, అందుచేత నేటి వరకు ఆ చోటికి. ఏ లోయ అంటే? లోయ ఆకోరు లోయ, బాధా సంబంధమైన లోయ ఇది. అది 2వ లోయ. 3వ లోయ చూద్దాం. అక్కడే 10వ అధ్యాయం 12వ వచనం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. ఇశ్రాయేలు ఎదుట అమోరీలను అప్పగించిన దినమున ఇశ్రాయేలీలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుమో, చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుమో. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు చంద్రుడు ఆగెను. 3వది ఏ లోయ? ఈ లోయ అయ్యాలోను లోయ. 4వ లోయ చూద్దాం. 4వ లోయ చూద్దాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 17వ అధ్యాయం.
సమూయేలు రాసిన మొదటి గ్రంథం 17వ అధ్యాయము 2వ వచనం. సౌలును ఇశ్రాయేలును కూడి వచ్చి ఏలా లోయలో, ఏలోయ అంటే లోయ, ఏలా లోయ. తర్వాత చూద్దాం దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం 26వ వచనం. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు, ఏలోయి లోయ, బెరాకా లోయ, స్తుతి లోయ, ఆశీర్వాదపు లోయ. చివరిగా చూద్దాం 84వ కీర్తన 6వ చరణం. వారు బాకా లోయలో బడి, చాలండి. ఏ లోయ అంటే లోయ, బాకా లోయ, ఏడ్పు లోయ. కాబట్టి మొట్టమొదటిగా ఏ లోయ, హెబ్రోను లోయ. రెండవది ఆకోరు లోయ. మూడవది అయ్యాలోను లోయ. నాలుగవది ఏలా లోయ. ఐదవది బెరాకా లోయ. ఆరవది బాకా లోయ. ఏడవది గాఢాంధకారపు లోయ. 7 లోయలు చెప్పాను. 7 మనం చూడంలే కానీ మనం చదువుకున్న రెండవ లోయ, ఏ లోయ, ఆకోరు లోయ. ఏముంది ఆకోరు లోయలో? ఆకోరు లోయ యొక్క అనుభవం ఏంటి? ఆకోరు లోయలో మనకి కలిగిన మేలేంటో లేక మనకు రావాల్సిన ఇదేంటో మనం అక్కడ చూసి మనం ముందుకెళ్ళే వారంగా ఉందాం. ఏంటి ఆకోరు లోయ అని అంటే, కొంచెం మనం వెనక్కి వెళ్తే ఇశ్రాయేలు యొక్క యాత్రా జీవితంలో వారి నిర్గమాకాండము 2వ అధ్యాయం 23వ వచనములో ఐగుప్తి మహాసామ్రాజ్యంలో బానిసలుగా దాసులుగా ఉన్నప్పుడు వారు చేయుచున్న వెట్టి పనిని బట్టి వారు అక్కడ నిట్టూర్పులు విడిచుచు బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఆ ఫరో చేతి కింద నలిగిపోతూ వారికి మనశ్శాంతి లేనప్పుడు నిర్గమాకాండం 2వ అధ్యాయం 23వ వచనములో వారు యెహోవాకు ఏం చేశారంట? మొరపెట్టారు. దేవా, ఈ బాధ మేము భరించలేమో, మమ్మల్ని బయటికి తీసుకెళ్ళవని వారు మొరపెట్టిన తర్వాత దేవుడైన యెహోవా నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనములో మోషేను పిలిచాడు. పిలిచిన తర్వాత మోషేను నియమించుకొని ఫరో ఎదుటికి పంపించి అక్కడ అద్భుతాలు చేసి చివరి కార్యమైనటువంటి గొర్రెపిల్ల రక్తము చేత వారు ఏం చేయబడ్డారు? వాళ్ళు విమోచించబడ్డారు. విమోచించబడిన తరువాత వారు బయటకు వచ్చినాక నిర్గమకాండం 15వ అధ్యాయం 1వ వచనములో లేక 11వ వచనములో యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు, నీ మహనీయుడవు, స్తుతికీర్తనలు బట్టి నీవెవరివి. కాబట్టి వారు గాన ప్రతిగానములు చేశారు. ఆ తర్వాత మోషే నాయకత్వం నడుచుకుంటూ వెళ్తున్నారు. వారు యాత్ర చేస్తూ వచ్చారు. ఎర్ర సముద్రం పాయలుగా చేయబడింది. ఆ వెళ్ళే మార్గములో మోషేను బాగా విసిగించారు వారి జీవితంలో. తర్వాత మోషే కోపం వచ్చింది. ఆ సంగతి మీకు బాగా తెలుసు. అదో దేవుడు చెప్పాడు, నువ్వు కనాన్లోకి వెళ్ళి ఇక్కడే చనిపోమని చెప్పాడు. అప్పుడు మోషే అన్నాడు, నాయన నేను చనిపోతాను నీ మాట చొప్పున, కానీ ఇంత గొప్ప జనసమూహం నడిపించి ఒకడు కావాలి కదా అడిగినప్పుడు నీ దాసుడైన యెహోషువను ఏం చేయమన్నాడు? అభిషేకించు అన్నాడు. అభిషేకించిన తర్వాత ఇప్పుడు మోషే చనిపోయినాక ఇశ్రాయేలుకు ఇప్పుడు నాయకుడు ఎవరు? యెహోషువ నాయకత్వంలో వెళ్తూ ఉన్నారు. వారు వెళ్తూ ఉన్నప్పుడు ఎరుకో వారికి ఎదురైంది. ఏమి ఎదురైంది? వాళ్ళకి ఎరుకో ఎదురైంది. ఎరుకో ఎదురైన తర్వాత వారికి దేవుడు ఆజ్ఞాపించాడు. వారితో చెప్పాడు యెహోషువతోటి, పాలెం మొత్తానికి చెప్పు, నేను ఎరుకోని మీ చేతికి అప్పగించబోతున్నాను. ఎరుకో మీద మీరు జయాన్ని పొందుతారు, విజయాన్ని పొందుతారు. కాబట్టి మీరు విజయాన్ని పొందాలంటే ఏం చేయాలో వాళ్ళకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మీరు ఆ ఎరుకో పెద్ద ప్రాకారం కలిగిన పట్టణం అది. ఆ దినాలలో ఇశ్రాయేళ్ల భయము చొప్పున ఎవడు కూడా వెలుపలికి రావటం లేదు, వెలుపలున్నవాడు లోపలికి వెళుతల్లా. ప్రాకారాలను ఏం చేయబడ్డాయి? గేట్లన్నీ మూసివేయబడ్డాయి. ఇశ్రాయేల్ భయం వచ్చేది అలాగున్నారు. అదే దేవుడు చెప్పాడు, మీరు అప్పుడు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు వారికి, మీరు వెళ్ళండి, యాజకులు నడుస్తుండగా మీరు వారితో కలిసి నడవండి. ఆ ఎరుకో చుట్టూ రోజుకొక్కసారి మీరు దాని చుట్టూ మీరు తిరగండి. 7వ రోజు 7 సార్లు తిరగండి. బాకానాదం బోర్లు ఊదగానే మీరు జయమజయమైన కేకలు వేయండి అని చెప్పాడు. ఆ చెప్పిన తర్వాత ఇంకొక ఆజ్ఞ ఇచ్చాడు. ఖచ్చితమైన ఆజ్ఞ ఏంటంటే, మీరు ఎరుకోని జయించిన తర్వాత మీరు లోపలికి వెళ్తారు. అప్పుడు మీరెవ్వరూ కూడా దానిలో ఉంది ఏది మీరేం చేయొద్దు, ముట్టకూడదు. దేన్ని మీరు తాకకూడదు, అది మీది కాదు. అది ఎలాంటిదంట? శపితమైనది. కాబట్టి
కేవలం వేగుల వారిని దాచిపెట్టినటువంటి ఆ రాహబు ఇంటివారు మాత్రమే బయటకు తీసుకురండి, మీకు మేలు చేసింది కాబట్టి. మిగిలిన వారిని మీరేం చేయండి, సంహరించండి. కానీ మీరు ఎరుకోలో ఉంది దేనిని మీరేం చేయొద్దు, ముట్టద్దు, అది శాపగ్రస్తమైంది. దాన్ని మీరు ముట్టినప్పుడు మీరు ఇశ్రాయేళ్ల పాలానికి బాధను తెచ్చువారు అవుతారు. కాబట్టి మీరు దాని జోలికి మీరేం చేయొద్దు, వెళ్ళొద్దు అని చెప్పాడు. ఆజ్ఞ విన్నారు అందరూ, ఎరుకోని జయించారు. ఆ తర్వాత ఎరుకోలో నుంచి వారు జయం పొందిన తర్వాత ఎరుకోని స్వాధీనపరుచుకున్నారు. ఎరుకోని స్వాధీనపరుచుకున్న తర్వాత వారు హాయి మీదకి యుద్ధానికి వెళ్ళారు. హాయి చాలా చిన్న పట్టణం. వేగుల వారు ఏం చెప్పారంటే యెహోషువ గారు హాయి చాలా చిన్న పట్టణం, ఇంత గొప్ప సైన్యములు యుద్ధము చేయవలసిన అవసరమేమీ లేదు, 3000 మందితో మేము వెళ్తాము, దాన్ని జయించి తిరిగి వస్తామని చెప్పాడు. అలాగే పొమ్మన్నాడు, వెళ్ళారు. కానీ హాయి వారి ఎదుట వారు నిలవలేక పారిపోయారు. ఆ హాయి వారు ఏం చేశారంటే 36 మంది సైనికులను సంహరించారు. ఈ బాధ అంతా జరిగిన తర్వాత ఇశ్రాయేలు వెనక్కి పారిపోయేస్తే యెహోషువకి ఏం అర్థం కాల. యుద్ధము చేయకుండా, కత్తి వాడకుండా, ఈట వాడకుండా, ఎలాంటి ఆయుధాన్ని వాడకుండా ఎరుకోని జయించిన మన జీవితాల్లో ఎందుకు హాయి మీద అపజయం మనకి వచ్చిందని యెహోషువ నేల తలమోపుకొని ఏడుస్తూ రోదిస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యం వినబడింది. ఎందుకు ఏడుస్తున్నావు? ఇశ్రాయేలు మధ్యలో ఏముందంట, శపితమైనది ఉంది, అది తీసివేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను అని చెప్పాడు. కాబట్టి ఇశ్రాయేలు మధ్యలో ఏముందంట, శపితమైనది ఉంది. కాబట్టి ఇప్పుడు యెహోషువ ఆలోచన చేసి పాలెం మొత్తాన్ని సమకూర్చిన తర్వాత ఆయన చేసిన పని యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం. 7వ అధ్యాయం 18వ వచనం. అతడును అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరకు రప్పింపబడినప్పుడు యూదాగోత్రములోని జరహు మునిమనమడును జబ్దీ మనమడును కర్మీ కుమారుడనైన ఆకాను పట్టబడెను. కాబట్టి చీట్లు వేసినాక ఒక వంశం మీదకి వచ్చింది. ఆ వంశములో నుంచి అలాగ పట్టబడిన వారిలో ఆకాను ఏం చేశాడంట, పట్టబడ్డాడు. ఇప్పుడు యెహోషువ అడుగుతున్నాడు, ఆకాను ఏం చేసావు నాయనా? యెహోవా ఎదుట నువ్వు ఏది మరుగు చేయకుండా సమస్తము నీవు ఒప్పుకో నాయనా. ఈ పాలానికి ఎందుకు ఇంత బాధ వచ్చిందో, ఎందుకు ఇంత ఇబ్బంది వచ్చిందో, ఎందుకు ఇన్ని కుటుంబాలు నష్టపోయినాయో, 36 మంది సైనికులు ఏమైపోయారు, యోధులు సంహరించబడ్డారయ్యా. కాబట్టి నువ్వేంటో చెప్పు అని అన్నప్పుడు చూడండి ఏం చేస్తున్నాడు అక్కడ. 20వ వచనం. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజమో, దోపుడు సొమ్ములో ఒక మంచి షినారు పైవస్త్రమును 200 తులముల వెండిని 10 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. ఇదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి. కాబట్టి ఏం చేశాడు ఆకాను యొక్క జీవితంలో? ఆనాడు యెహోషువ పాలానికి ఆజ్ఞాపించాడు, మీరు ఎరుకోని జయించినాక ఎవరు ఏది ముట్టకండి, అది శపితమైనది, అది శాపగ్రస్తమైనది, అది మీకును ఈ పాలానికి క్షేమము కాదు అని చెప్తే యెహోషువ చెప్పిన మాటలు ఆకాను కూడా విన్నాడు. ఆకాను కుటుంబం వింది, ఆడున్న సర్వ సమాజం అంతా వింటూ వచ్చింది. అయినా కానీ ఆకాను ఏం చేశాడంట, నేను చూసి తిని ఆశించి తిని తీసుకొచ్చిన డేరా మధ్యలో భూమిని తవ్వి అందులో దాచి పెట్టి తినంటూ వచ్చాడు. కాబట్టి ఆకాను ఇక్కడ ఆజ్ఞ అతిక్రమిస్తూ వచ్చాడు. ఆకాను దేవుని మాట తిరస్కరిస్తూ వచ్చాడు. ఆకాను దేవుని మాటకి విధేయతను చూపలేకపోతూ వచ్చాడు. ఎరుకో అంటే అర్థం ఏంటి? దానికి కొన్ని అసలు అర్థం చెప్పండి. శాపగ్రస్తమైంది, ఇంకా సువాసన కలిగిన పట్టణం అది. లోకంలో సామెత ఉంది, పేరు గొప్ప ఊరు దెబ్బ. కాబట్టి దీని పేరేమో చాలా ఘనంగానే ఉంది, గొప్పగానే ఉంది. కానీ ఇది ఎలాంటి పట్టణం? శాపగ్రస్తమైన పట్టణం ఇది, శపితమైన పట్టణం ఇది అని యెహోషువ అని చెప్పాడు. ఎవడైనా ఎరుకోను కట్ట పూనుకుంటే వానికి ఏమొచ్చిద్ది? శాపం వచ్చిద్ది. ఎవడైనా దర్వాజా నిలవబెడితే, ఎవడైనా డోర్ పెడితే వాని కుటుంబాలు ఏమైపోతాయి? శాపగ్రస్తమై చెప్తూ వచ్చాడు. అలాంటి శాపగ్రస్తమైన ఈ పట్టణాన్ని జయించిన తర్వాత వీరి ఆకాను యొక్క జీవితంలో కాని దానిని ఆశిస్తూ వచ్చాడు.
యెహోషువ చెప్పాడు, ఎవడైనా దాన్ని ముట్టుకుంటే నిశ్చయముగా మరణానికి వాళ్ళెవరు పాత్రులని చెప్తూ వచ్చారు. అయితే ఇక్కడ ఆకాన్ అంటున్నాడు, నేను చూసి తిని ఆశించి తిని తీసుకొచ్చిన ఆ డేరా మధ్యలో భూమిని తవ్వి అందులో దాచి పెట్టి తిని. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై దేనికన్నంట మరణాన్ని కన్నది. కాబట్టి ఆకాను కుటుంబము చేసిన పాపాన్ని బట్టి, చేసిన అతిక్రమమైన పనిని బట్టి, చేసిన దుష్ట కార్యాన్ని బట్టి, చేసిన అపవిత్రమైన పనిని బట్టి, ఆకాను దేవుని ఆజ్ఞ మీరిన కారణాన్ని బట్టి ఆకానికి ఇక్కడ శోధన వచ్చింది. ఆకాను శోధించబడ్డాడు, నేత్రాశకు లోనైపోతాడు. ఎందుకు వచ్చింది నేత్రాశ అంటే, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనములో, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, వాని దురాశను మీరేం చేస్తున్నారు, నెరవేర్చగోరుచున్నాడు. ఏంటి వాని దురాశ? పరలోక రాజ్యములో ఆ సాతాను అనేవాడు ఒక దైవదూతలకి నాయకుడిగా ఉన్నాడు, తండ్రి సింహాసనం కొంచెం తక్కువగా ఉన్నాడు. కానీ వాని జీవితంలో ఏది ఆశించకూడదో, ఏది కోరుకోకూడదో, దేని మనసులో ఉంచుకోకూడదో ఆ దేవుని సింహాసనాన్ని కోరుకొని దురాశ వలన, పేరాశ వలన తండ్రికి కోపము తెప్పించి పడద్రోయబడుతూ వచ్చాడు. వాడు ఏ దురాశ చేత దైవరాజ్యాన్ని పోగొట్టుకున్నాడో, ఏ దురాశ చేత ఆ మహిమను పోగొట్టుకున్నాడో, ఏ దురాశ చేత సింహాసనాన్ని కోల్పోయాడో, వాడు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత దేవుని రాజ్యములో మానవుడు ప్రవేశించి సంతోషించకూడదని మానవుని కూడా దురాశాపరునిగా చేశాడు. ఎక్కడ చేశాడు? ఆదికాండం 3వ అధ్యాయంలోనే అవ్వతో చెప్పాడు, ఏమని? ఇది నిజమా అన్నాడు. ఏంటి నిజం? మీరు ఆ పండు తినకూడదా? ఎవరు చెప్పారు మీకు? ఆ పండు దినమున నిశ్చయముగా మీరు ఎలా ఉంటారు? దేవదూతల వలె ఉంటారు. మీరు దేవదూతల్లాగా ఉండటం దైవరాజ్యంలో నాకు ఇష్టం లేదు కాబట్టి మిమ్మల్ని ఇలాగ ప్రేరేపించాడు. కాబట్టి మీరు అది భయపడకండి, అది మీకు క్షేమం అని చెప్తే హవ్వ అప్పుడు దాకా ఆ పండు చూస్తూనే ఉంది, ప్రతిదినం పండును చూస్తూనే ఉంది. కానీ అక్కడ ఒక పదం రాశారు, చూడండి ఏముంది అక్కడ. 3వ అధ్యాయం ఆదికాండం 3వ అధ్యాయం 3వ అధ్యాయము 3వ అధ్యాయం 6వ వచనం, స్త్రీ ఆ వృక్షం ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు కూడా. కాబట్టి ఇక్కడ దురాశ చొప్పున, నేత్రాశ చొప్పున దేవుని ఆజ్ఞ మీరిన ఆదాము హవ్వలు మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. దేవుడు వారిని దీవించాడు, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిందించండి, దాన్ని లోపరుచుకోండి, దాన్ని ఏలుబడి చేయమని చెప్తూ వస్తే వీరు ఆ దేవుని ఆజ్ఞ ఏం చేశారంటే వీళ్ళు మీరుతూ వచ్చారు. ఆ పండును చూసిన అవ్వ తిన్నది, తెచ్చి తన భర్తకు కూడా ఇచ్చింది. ఆ తర్వాత 3వ అధ్యాయం 10వ వచనములో దేవదేవుడే ఆదామును పిలుస్తున్నాడు, ఆదామా ఎక్కడున్నావు, ఆదామా ఎక్కడున్నావు, ఆదామా వేర్ ఆర్ యు అంటుంటే ఆదాం ఏమంటున్నాడు? అయ్యా నేను నీ తోటలో నీ స్వరం వినినప్పుడు భయపడి ఏం చేశాడంట, దాగుకొంటిని. ఎందుకు వచ్చింది దాక్కునే అనుభవం ఈ వ్యక్తి జీవితంలో? ఎందుకు మరుగైపోతున్నాడు, ఎందుకు కానరాకుండా పోతున్నాడు, ఎందుకు భయపడుతున్నాడంటే దేవుని ఆజ్ఞ వ్యక్తి ఏం చేశాడంట, మీరాడు. అందుకే చెప్పాడు 3వ అధ్యాయం చివరికి వస్తే, నువ్వు మన్నే గనుక తిరిగి ఏమైపోతావు, మన్నైపోతావు. కాబట్టి మనమందరం ఆదాము సంతానమే. కాబట్టి రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనములో, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగూ ప్రవేశించనో అలాగునే మనుషులందరూ పాపము చేస్తున్నందున మరణము అందరికిని. కాబట్టి ఆదాము సంతానమైన మనము కూడా అపవాది చేత శోధించబడిన వారమై, దురాశకు లోనైన వారమై ఎన్నో కాని కార్యాలు మన జీవితాల్లో చేస్తూ వచ్చాం. ఆకాను అలాగే చేశాడు. తను తీసుకొచ్చి గుడారంలో దాచిపెట్టుకున్నాడు, పాళ్యానికి శ్రమ తెచ్చాడు ఆ వ్యక్తి జీవితంలో. ఆ తర్వాత పట్టబడ్డాడు. కాలుకు చుట్టుకున్న పాము ఏం చేస్తుందంట, కరవక మానదు. చేస్తున్న పాపం అలాగే చేస్తుంది. పట్టబడ్డాడు తన జీవితంలో. పట్టబడిన తర్వాత తీసుకొచ్చి నిలవబెట్టారు. ఇప్పుడు ఆ కోరులో ఏముంది? గౌరవంగా ఉన్న కుటుంబం, క్షేమంగా ఉన్న కుటుంబం, ఆనందంగా ఉన్న కుటుంబం, సంతోషంతో ఉన్న కుటుంబం. ఆ కుటుంబం అంతా కూడా ఈరోజు పాపాన్ని బట్టి ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు అంతా నడివీధిలోనికి తీసుకురాబడింది. ఆకాను భార్య, ఆకాను బిడ్డలు, ఆకాను యావత్ ఆస్తి కూడా ఇశ్రాయేలు మొత్తం పట్టుకొని నడిపించుకొని తీసుకొచ్చారు. ఎక్కడికి? ఇశ్రాయేలు పాళ్యం మధ్యలో తీసుకొచ్చారు వారిని. ఇప్పుడు ఆ కోరులోయలో నిలవబెట్టారు. ఇప్పుడు ఆ కోరులోయలో ఏం కనబడుతుంది మనకి అక్కడంటే? సిగ్గు కనబడుతుంది, ఆ కోరులోయలో అవమానం కనబడుతుంది, ఆ కోరులోయలో బాధ కనబడుతుంది, ఆ కోరులోయలో శ్రమ కనబడుతుంది, ఆ కోరులోయలో నింద కనబడుతుంది, ఆ కోరులోయలో మరణము కనబడుతుంది. ఎందుకు ఇలాంటివన్నీ ఆ కోరులోయలో ఉన్నాయంటే చేసిన పాపానికి ప్రతిఫలం అక్కడ. అందుకే ఆ ఆకోరులోయలకి బాధ లోయనే
పేరు వచ్చింది. ఇక్కడ ఆకాను నిలబడిన తరువాత ఇప్పుడు ఆకాను చేస్తున్న పాపాన్ని బట్టి 36 మంది సైనికులు ఏమైపోయారు, అక్కడ చనిపోయారు. 36 కుటుంబాలు విధవరాణులైపోయారు. లేక 36 కుటుంబాల్లో ఉన్న వాళ్ళు రోధిస్తూ ఉన్నారు అక్కడ. ఇప్పుడు ఆ పాళ్యమంతా కలిసి ఆకాను ముఖం మీద గాండ్రించి ఏమేశారు, ఉమ్మి వేశారు. ఎందుకరా ఈ కార్యం చేశావు నీవు, ఎందుకయ్యా ఈ పాపం చేశావు నీవు, యెహోషువ చెప్పాడు కదా అది శపితమైనది, అది నీకు క్షేమము కాదు, అది నీకు మంచిది కాదు, దాన్ని నువ్వు ముట్టద్దయ్యని చెప్తే నువ్వెందుకు ఈ పని చేసి ఇంత బాధ మాకందరికీ తీసుకొచ్చావని గాండ్రించి ముక్కు మీద ఏమేశారు, ఆయనకి ఉమ్మి వేశారు. ఇప్పుడు ఉమ్మి వేసిన యెహోషువ చెప్తున్నాడు వీడిని రాళ్లతో చావగొట్టని చెప్తున్నప్పుడు ఇశ్రాయేలు మొత్తం తలా ఒక రాయి తీసుకొని ఆకాను మీద వేస్తూ ఉంటుంటే, ఆకాను కుటుంబం మీద వేస్తూ ఉంటుంటే, ఇప్పుడు ఆకాను యొక్క దేహం ఎలా అయిపోయిందో చూడండి ఒక్కసారి. చిత్రమైపోతూ వచ్చింది ఆకాను యొక్క దేహం అంతా. ఆకాను ముఖమంతా కూడా స్వరూపమైనను సొగసైన లేకుండా పోయింది. ఆకాను రోధిస్తున్నాడు, ఆకాను బాధ అనుభవిస్తూ ఉన్నాడు, ఆకాను కన్నీరు గారుస్తున్నాడు. అయినా రాళ్లతో ఎవరిని కొడుతూ ఉంటుంటే ఎంత బాధ అక్కడ అనుభవించాడు. కారణం ఏంటి, చేసిన పాపము. ఆ పాపాన్ని బట్టి ఆకోరులోయలో ఎంత బాధ, ఎంత శ్రమ, ఎంత వేదన, ఎంత దుఃఖము, ఎలాంటి మరణమో చూడండి అక్కడ. అలాంటి భయానకమైన స్థితుల మధ్యలో రాళ్లతో కొట్టిన తర్వాత కుటుంబం ఏమైపోయింది, నాశనం అయిపోయింది, చనిపోయారు అందరూ. దేవుని వాక్యం చెప్తుంది పాపం వల్ల వచ్చు జీతము మరణము. కారణం ఏంటో తెలుసా, ఆకాను గుడారములో కానిదుంది, ఆకాను గుడారంలో శపితమైంది ఉంది, ఆకాను గుడారంలో అపవిత్రమైంది ఉంది, ఆకాను గుడారంలో తనకు క్షేమము కానిది ఉంది, తనకి మరణాన్ని తీసుకొచ్చింది. ఆ కూరలు రాళ్లతో కొట్టిన తర్వాత ఇక ఆకాను చూడటానికి స్వరూపమైన లేనివాడిగా ఉంటూ వచ్చాడు. అయితే అది ఆకాను స్థితి అయితే మరి మనం ఎలాంటి వారం, మన గుడారములు ఏముంటూ ఉన్నాయి. ఎఫెసీయుల మార్కు సువార్త 7వ అధ్యాయం 19, 20, 21 వచనాలు. 19, 20, 21 వచనాలు త్వరగా చదవండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 19. మనుషుల లోపల నుండి బయలు వెళ్ళినది అపవిత్రపరచును, మనుషుని హృదయములో నుండి దురాలోచనలను, జారత్వమును, దొంగతనమును, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు నా జీవితాన్ని అపవిత్రపరుస్తూ ఉన్నాయి. ఆనాడు ఆకాను గుడారములో ఏవైతే ఉన్నాయో, ఏవైతే మరణాన్ని తీసుకొచ్చినాయో, ఇవి మన హృదయం అనే గుడారములో దురాలోచనలను, దొంగతనమును, వ్యభిచారము, నరాత్యయు, కామవికారమును, మత్సరమును, దేవదూషణ, అహంభావమన్నీ కూడా మన హృదయంలో ఉంటూ వచ్చాయి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనములో మనమందరమును వారితో కలిసి శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవ ఉగ్రతకు మనం ఎవరమంట పాత్రులమై ఉన్నాం. కారణం ఏంటంటే ప్రతివాడు కూడా దురాశ చేత ఏడవబడుతూ ఉన్నాడు. ఆనాడు ఆకానే కాదు, ఈరోజు నీవు నేను కూడా ఐగుప్తు లాంటి లోకములో ఆకోరులో ఇలా బాధ ఉందో, ఎందుకు ఆ బాధ వచ్చిందో, ఈ లోకములో మనమందరము జీవించిన అపవిత్రమైన జీవితాన్ని బట్టి, కాని జీవితాన్ని బట్టి నీవు నేను కూడా ఆకోరులో ఏం చేయబడాలి, రాళ్లతోటి కొట్టబడాలి. మన గుడారంలో దుర్గుణాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ మానవ జీవితాన్ని శిక్షకు నడిపిస్తూ ఉన్నాయి. అలాంటి శిక్షకు పాత్రులమైన మనలను యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు? ఎవడు నశించడానికి ఇష్టమో లేదు కాబట్టి, ఎవరు కూడా మరణానికి పాత్రులు కాకూడదని సృష్టికర్త అయిన దేవుడు మనల్ని ప్రేమించాడు. ఏ ప్రేమ? ప్రేమ ఇర్మియా గ్రంథం 31:3 ప్రకారంగా శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. నాశన పాత్రమైన మన జీవితాల్లో అపవిత్రమైన బ్రతుకుతూ దేవునికి విరోధులమై ఇష్టానుసారంగా జీవిస్తున్న మన వ్యర్థమైన జీవితాన్ని బట్టి నీవు నేను కూడా ఆకోరులోయలో ఆకాను వలె కొట్టబడవలసి ఉంటుండగా, మనందరినీ ప్రేమించిన యేసుక్రీస్తు ప్రభువారు 2024 సంవత్సరముల క్రితమే నా పాప భారాన్ని భరించడం కొరకై నా శిక్ష ఆయన మీద వేసుకొని మనందరికీ విమోచన కలిగించాలని, మరణము నుంచి తప్పించాలని ఏ పాపం ఎరుగని యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకై నా కొరకై పాప శరీరాకారమందు ఈ భూమి మీద కన్య మరియ గర్భమున జన్మించాడు ఆయన. అందుకే యోహాను సువార్త మత్తయి సువార్త 1:21 వచనములో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి ఏ పేరు పెట్టారంట? యేసు అని పేరు పెట్టబడెను. యోహాను సువార్త 1:29 వచనములో యేసు ప్రభువుని చూసి యోహాను సెలవిస్తూ ఉన్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఈ భూమి తిరుగుబాటు చేయలేదు,
కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయి వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయి వారికి అవమానపరచు వారికి నా ముఖమును. అయ్యో ఆకోరు లోయలో కొట్టువారికి ఆకాను వీపు అప్పగించాడు చేసిన పాపాన్ని బట్టి. ఆకోరు లోయలో ఆకాను ముఖమంతా సొగసైనను స్వరూపమైనను లేనిదిగా చేయబడింది. ఆకాను దేహమంతా ఛిద్రమైపోయింది. కారణము తను చేసిన పాపం లాంటిది. అయితే యేసు క్రీస్తు ప్రభువారు అంటున్నాడు ఇక్కడ, కొట్టువారికి నా వీపును అప్పగించి తిని. కర్ణ కఠోరమైన రోమా సైనికులు యేసు క్రీస్తు ప్రభువారిని కొడుతూ ఉంటే ఆ లేత శరీరము ఒక రైతు భూమిని దున్నిన రీతిలో నాగడి సాళ్ల వలె దున్నబడింది. ఆకాను పాపము చేశాడు కాబట్టి ఆకాను దేహము ఛిద్రమైపోయింది. కానీ యేసు ప్రభువారు సెలవిచ్చాడు, నాలో పాపం ఉందని మీలో ఎవడైనా స్థాపించు. ప్రపంచానికే సవాల్ చేసిన యేసుక్రీస్తు ప్రభువారు, కొట్టువారికి నా వీపును అప్పగించి తిని. 150 కిలోల బరువసిలో మోసుకుని వెళ్తూ ఉంటే గరుకురాళ్ల మార్గములో యెరూషలేము వీధుల్లో ఆ లేత శరీరము దున్నబడినదై ఆ చెక్క కొయ్య మోసుకుంటూ వెళ్తూ ఎంత బాధ, ఎంత శోధన, ఎంత వేదన, ఎంత అవమానమైన భరించాడు. పాపము చేసినందుక కాదు, మనందరి దోష శిక్ష యెహోవా అతని మీద మోపెను. యెహోవా అతని మీద మోపకపడకపోతే ఈరోజు మనమందరమును కూడా శిక్షకు పాత్రలమే, మనమందరమును కూడా మరణానికి పాత్రలమే. అయితే మన ప్రేమించిన యేసుక్రీస్తు ప్రభువారు మన భారమంతా ఆయన మీద వేసుకున్నాడు. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, ఉమ్మివేయి వారి నా ముఖమును దాచుకోలేదు, వెంట్రుకలు పెరికివేయి వారికి నా ముఖాన్ని నేను మరుగు చేయలేదు. ఆకాను ఎలాగైతే కొట్టబడ్డాడు, ఏ పాపం ఎరుగని యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకే నా కొరకై యెరూషలేము వీధుల్లో ఏడవబడ్డాడు. యెరూషలేము వీధుల్లో ముక్కు మీద పిడిగుద్దులు గుద్దుతూ ఉంటే ఆ బాధను ఆయన భరించాడు. వెంట్రుకలన్నీ పెరికి వేస్తూ వచ్చారు. ఆకాను మీద గాండ్రించి ఉమ్మి వేశారు. యేసయ్య ముఖం మీద గాండ్రించి ఏమూశారు? ఉమ్మి వేశారు. అయ్యో సిలువలో వేలాడుతూ ఉన్నాడు ఆయన. సొగసైనను స్వరూపమైనను లేనివాడుగా చేయబడ్డాడు. మనుషులు చూడనొల్లని వానిగా చేయబడ్డాడు. ఆ కారణం చూస్తే రూపము లేదు అక్కడ. తను పాపము చేస్తున్న కారణం అది. అయితే యేసయ్య ఏ పాపమో చేయలా, కానీ మనందరి పాపం ఆయన ఆ స్థితికి తీసుకెళ్ళింది. ఆయన మరణించాడు, లేఖనముల ప్రకారంగా మరణించాడు, సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారంగా మృత్యుంజయుడే 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచుడు ద్వారా మనకు కలిగిన ఆశీర్వాదం ఏంటి? 116వ కీర్తన 116వ కీర్తన 8వ చరణం. 116వ కీర్తన 8వ చరణం. 116వ మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా, నా కన్నులను జారి పడకుండా, నా పాదములను ఏం చేశాడంటే ఆయన మరణము నుండి మన ప్రాణమును, మన మరణాన్ని ఆయన తీసుకున్నాడు. అయ్యో దేవా, నా కొరకు సొగసైనను స్వరూపము లేనివానిగా చేయబడ్డావు. ఆ స్థితి నాదయ్యా. ఆ కాను వల్ల నేను ఆ స్థితికి వెళ్ళాల్సింటుండగా నా స్థానాన్ని నీవు తీసుకున్నావు. ఆ కోరు లోయలో ఉన్న నన్ను బెరాకా లోయలోకి దాటించావు. బెరాకా లోయలో ఏముంది? స్తుతి ఉంది, ఆరాధన ఉంది. ఒకప్పుడు ఆ కోరులోయలో ఉన్నానయ్యా. శాపము కింద ఉన్నా, మరణము కింద ఉన్నా, వేదనలో ఉన్నా, నా పాప జీవితాన్ని బట్టి, నా అపవిత్రమైన బ్రతుకును బట్టి, ఆకాను గూడారంలో నా అపవిత్రమైన వేళ మరణాన్ని తీసుకొచ్చినాయో, అలాగే నా హృదయంలో కూడా ఎన్నో కానివి ఉన్నాయి. అవన్నీ నా జీవితాన్ని నష్టపరుస్తుండగా నేను ఆకానువులు మరణించడం నీవు ఇష్టపడక నా పాప భారం అంతా నీ మీద వేసుకున్నావు. మరణము నుండి నా ప్రాణమును తప్పించావు. ఆ కోరులో ఉన్న కన్నీటి నుంచి నా కనులను తప్పించావు. లోకములో జారిపోకుండా నా పాదాలు క్రీస్తు అనే బండ మీద నిలబెట్టిన దేవా, నా మనసాన్ని స్తుతించి ఆరాధన చేస్తానయ్యా. ఎంత గొప్ప దేవుడు. నీవే నన్ను ప్రేమించకపోతే ఏనాడో నేను ఆ కోరులో కొట్టబడవలసిన స్థితి అయ్యా. నన్ను కనికరించావు, కరుణించావు. నీ ప్రేమ చేత మంచి కాపరికి భూమి మీదకి వచ్చావు. మంచి కాపరి గొర్రెల్లో కూడా తన ప్రాణమును అర్పిస్తానని చెప్పి అర్పించావు. నా ప్రాణాన్ని కాపాడావు. నేటి వరకు సజీవులుగా ఉంచావు. బెరాకా లోయలో చేర్చావు. స్తుతించి అనుభవములను ఉంచావు. ప్రభు స్తుతించి ఆరాధన చేయబద్దులమై ఉన్నాం. ప్రభు వాక్యం దీవించిన మోకరించిన ఆరాధనలోకి వెళ్దాం.